सीपीआई लीडर का मलकपेट के पार्क में गोली मारकर कत्ल। आज बतारीख 15 जुलाई बरोज़े मंगल की सुबह मलकपेट के एक पार्क में नामालूम हमलावरों ने एक शख्स को गोली मारकर हलाक कर दिया। मुतासिरा शख्स, जिसकी शिनाख्त सीपीआई लीडर चंदू राठौड़ के तौर पर की गई, जब वो बाहर सैर के लिए निकला था कि हमलावरों ने करीब से फायरिंग कर दी। सफेद रंग की स्विफ्ट कार में आने के बाद 3 से 4 नामालूम हमलावरों ने इसे गोली मारकर हलाक कर दिया। हमलावरों ने पहले मख्तूल पर मिर्च पाउडर फेंका। जब इसने भागने की कोशिश की तो इन्होंने फायरिंग कर दी, जिससे वो मौके पर ही जान बहक हो गए। ये वाक़या शाली वहाना नगर में सुबह 7 बजे के करीब एक पार्क में पेश आया, जिससे इलाके में खौफ और हरास का माहौल पैदा हो गया। इस शख्स को बीवी और बेटे के सामने गोली मारकर हलाक कर दिया गया। मख्तूल अपनी बीवी और बेटे के साथ सुबह की सैर पर निकले थे कि हमलावरों ने इन पर फायरिंग कर दी। मुतासिरा की बीवी ने दावा किया कि इसके शौहर का राजेश नामी शख्स के साथ देरीना झगड़ा था, जो सीपीआई एमएल से वाबस्ता था और इसका ताल्लुक देवरा पल्ला से बताया गया। दिन दहाड़े फायरिंग से इलाके में खौफ और हरास फैल गया। पुलिस ने इस सिलसिले में एक मुकदमा दर्ज करते हुए मजीद जावियों से तफ्तीश भी शुरू कर दी। पुलिस कातिलों की शिनाख्त के लिए इलाके में सीसीटीवी फुटेज स्कैन कर रही। वो इस बात की भी तफ्तीश कर रही थी कि आया चंदू राठौड़ की किसी से दुश्मनी थी या फिर नहीं। मख्तूल का मुबैना तौर पर रियल एस्टेट का कारोबार भी बताया गया। पुलिस को शुबा है कि कत्ल का ताल्लुक जायदाद के तनाजे से भी हो सकता है। కొంతమంది దుండగులు ఒక స్విఫ్ట్ కారులో వచ్చి ఒక పర్సన్ ని పైన కాల్పులు జరిపి ఇక్కడ నుంచి పరారయ్యారు. ఆ పర్సన్ కేతాబాద్ చందు నాయక్ అని 47 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి. ఇతను సిపిఐ స్టేట్ కౌన్సిల్ మెంబర్. ఇతను రాచకొండ లిమిట్స్ లో ఉన్న చైతన్యపురి పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఇక్కడికి సమీపంలో అతను నివాసం ఉంటున్నారు. అయితే ఉదయం వాక్ కి వచ్చినప్పుడు కొంతమంది అన్నోన్ పీపుల్ వచ్చి ఇక్కడ ఇతని పైన ఫైర్ చేయడం జరిగింది. సంఘటన స్థలంలో కొన్ని రౌండ్స్ మాకు దొరికాయి, కొన్ని అన్ఫైర్డ్ రౌండ్స్, అట్లాగే కొన్ని ఎంప్టీ షెల్స్ దొరికాయి. ప్రస్తుతము దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కారులో ఉన్న వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారు, ఆ రూట్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము. ఈ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు వెరిఫై చేసి అనుమానితులు ఎవరంటే వాళ్ళని వెరిఫై చేసే దర్యాప్తు కొనసాగుతుంది. ఇలా ఇక్కడ దొరికిన రౌండ్స్ ప్రకారం ఒకటే తుపాకీ వాడినట్టు తెలుస్తుంది. ఇంకొంచెం వెరిఫికేషన్ లో మా దర్యాప్తులో మాకు టోటల్ 5 రౌండ్స్ దొరికాయి. అందులో 3 ఫైర్డ్ రౌండ్స్ ఎంప్టీ షెల్స్, మిగిలిన 2 రౌండ్స్ అన్ఫైర్డ్ రౌండ్స్ అక్కడ సంఘటన స్థలంలో దొరికాయి. ఇక్కడ క్లూస్ ఆధారంగా ఎంతమంది వ్యక్తులు ఇక్కడికి రావడం జరిగింది సార్ ఈయన ఫైరింగ్ చేసేటప్పుడు? ఈ సంఘటనలో 3 లేదా 4 వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి ప్రాథమికంగా తెలుస్తుంది. అంటే ఇతని మీద ఏమైనా గతంలో మర్డర్ కేసులు ఇన్వాల్వ్మెంట్ ఉందా సార్ చందు నాయక్? మాకు ప్రాథమికంగా తెలిసిన దాని ప్రకారము ఒక కేసులో ఉన్నాడు. ఇతను ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక కేసులో అక్యూజ్ గా ఉన్నాడు. రెండో కేసు సంబంధించి ప్రాథమికంగా తెలిసిన ఈ వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నాం. ప్రస్తుతం ఒకటే బృందం వచ్చినట్టు అనుమానిస్తున్నాం. అవి ఇంకా దర్యాప్తులో ఉంది. ఆ వివరాలు ఇంకా పూర్తిగా వాళ్ళకు గతంలో రైవలరీ ఉన్నట్టు అనుమానిస్తున్నాం. పాత కక్షల నేపథ్యంలో జరిగిన మర్డర్ గా భావిస్తున్నాం. దాదాపు 10 టీంలు అక్యూజ్డ్ కోసము ఈ కార్ ఎక్కడి నుంచి వచ్చింది, అట్లాగే ఈ పర్సన్ యొక్క బ్యాక్గ్రౌండ్, అనుమానితులను వెరిఫై చేయడానికి 10 దర్యాప్తు బృందాలు ఇందులోకి వచ్చాయి. ఇప్పుడే క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరించడంతో పాటు డాగ్ స్క్వాడ్ కూడా వచ్చి కొంచెం ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ సేకరించడం ఉన్నది. ఇంకా కొంచెం